హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిశ్చితార్థంలో పంతులు గారు ఇలా అంటుంటారు, శరత్చంద్ర గారు, మనం అనుకున్న అమృత గడియలు మొదలయ్యాయి, ఇక నిశ్చయ తాంబూలాలు మార్చుకోవచ్చు అని అనగానే అందరూ సంతోషపడుతూ ఉండగా అపూర్వ మాత్రం వెటకారంగా ఇలా అంటూ ఉంటుంది, మార్చుకుంటాం పంతులు గారు, కానీ మా తరపున తాంబూలాన్ని ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా మేం దంపతులు ఉన్నాం, కానీ వాళ్ళ తరపున ఎవరూ లేరే, శారద పక్కన ఎవరూ లేరే అని వెటకారంగా అంటుంటుంది అపూర్వ. శారద బాధపడుతూ ఉండగా గగన్ బాధపడుతున్న శారదాని వెటకారం చేస్తున్న అపూర్వని కోపంగా చూస్తాడు. ఇక అప్పటికే కృష్ణప్రసాద్కి గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, ఈరోజు జీవితంలో నాకు అత్యంత ముఖ్యమైన సంతోషమైన రోజు, ఈ రోజుని నువ్వు పాడు చేయకు. ముఖ్యంగా నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్ళి కుదిరే సమయంలో, నిశ్చితార్థంని అందుకునే సమయంలో నువ్వు అక్కడ ఉండకూడదు అని గగన్ కేపీకి వార్నింగ్ ఇవ్వగానే అతను అక్కడ నుండి వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగన్ అంటున్న మాటలని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అక్కడ శారద పక్కన ఎవరు నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి లేరు అన్న అపూర్వ వెటకారపు మాటకి గగన్ నిలబడి, మా తరపున ఇందు చెల్లి వంశీ బావ తాంబూలాలు అందుకుంటారు అనగానే వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇందు వంశీ అపూర్వ శరత్చంద్ర తాంబూలాలు మార్చుకోబోతూ ఉండగా చెర్రి వచ్చి, ఆగండి, నాన్న వస్తున్నారు అని అంటూ ఉంటాడు. దాంతో గర్వంగా కాస్త పొగరుగానే కృష్ణప్రసాద్ వెళ్ళి శారద పక్కన నిలబడతాడు. ఇక మారు మాట్లాడకుండా శరత్చంద్ర, అపూర్వ, శారద, కృష్ణప్రసాద్ తాంబూలాలు మార్చుకుంటారు. గగన్ కేపీని కోపంగా చూస్తున్న కేపీ పట్టించుకోడు. నెక్స్ట్ ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.